వెల్కమ్ టు ఏపీ వైబ్స్ న్యూస్. గొరపూడి భూముల పరిహారంపై వివాదం. హైకోర్టు ఆదేశాలతో 168 మంది రైతుల ఖాతాల్లో ఒక ఆవార్డులో 43 ఎకరాలు, 1 ఎకరానికి వడ్డీతో 14.17 లక్షలు జమ. రాంబిల్లి మండలం గొరపూడి గ్రామంలో లారస్ కంపెనీకి 550 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. అయితే పరిహారం విషయంలో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ అధికారులకు గ్రామ రైతులకు మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో రైతులు ఏడాది క్రితం హైకోర్టును ఆశ్రయించారు. నెల క్రితం హైకోర్టు తీర్పిస్తూ ఎకరాకు 20 లక్షలు పరిహారం నిర్ణయించింది. చివరిసారిగా చర్చలు జరపాలని, ఒకవేళ పరిహారం సరిపోకపోతే భూసేకరణ కోర్టును ఆశ్రయించాలని రైతులకు సూచించింది. కానీ గ్రామంలోని కొందరు వ్యక్తులు కోర్టు తీర్పును వక్రీకరించి మళ్లీ కోర్టుకు వెళ్దామని రైతులను తప్పుదోవ పట్టించారని ఆరోపణలు ఉన్నాయి. కోర్టు అప్పీల్ను తిరస్కరించినా స్టే వచ్చింది అని అబద్ధాలు చెప్పి రైతులను ఇప్పటి వరకు మభ్యపెట్టారని బాధితులు చెబుతున్నారు. ఈ క్రమంలో కొంతమంది రైతులు ఈ వ్యవహారాన్ని విభేదించి 23 లక్షల పరిహారంకు ఒప్పుకున్నారు. మిగతా 4C ఆక్రమణ భూములకు ఎకరాకు 11.50 లక్షల చొప్పున పరిహారం తీసుకున్నారు. ఇలా పరిహారం తీసుకున్న లెక్కల వెంకట్రావును లాలం బాబురావు దాడి చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అభివృద్ధి పనులకు ఆటంకం కలుగుతుండటంతో ప్రత్యామ్నాయం లేక కలెక్టర్, రెవెన్యూ అధికారుల సమక్షంలో ఈరోజు భూసేకరణ కోర్టులో 26వ వార్డు పరిధిలోని 168 మంది రైతులు 43 ఎకరాలకు పరిహారం జమ చేశారు. ఎకరాకు 13.68 లక్షల చొప్పున వడ్డీతో కలిపి మొత్తం 14.17 లక్షలు జమ చేశారు. ఈ వ్యవహారమంతా గొరపూడి చుట్టుపక్కల ప్రాంతాల్లో చర్చానీయాంశంగా మారింది. గ్రామాన్ని తప్పుదోవ పట్టించిన తెలుగుదేశం పార్టీ నాయకుడు డాక్టర్ వృత్తిలో ఉన్న వ్యక్తి, పరవాడలో బియ్యం వ్యాపారం చేస్తున్న వ్యక్తి పాత్ర ఉందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా బియ్యం వ్యాపారికి బంధువైన పదవీ విరమణ పొందిన న్యాయమూర్తి లాయర్ ఫీజు పేరుతో రైతుల వద్ద డబ్బులు వసూలు చేస్తూ కోర్టుల చుట్టూ తిప్పారని విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరించిన తెలుగుదేశం పార్టీ నాయకుడిపై నిఘా శాఖ చర్యలు తీసుకోవాలని పార్టీకి నివేదిక పంపినట్లు సమాచారం. మా శుభ్రమైన ల్యాండ్ చూపించాను. మా కొండ మీదకి సిగ్లాండ్కి ఎక్కించేస్తామంటే సిగ్లాండ్ మేము ఎక్కలేము. మీద నుంచి వర్షం కుడితే కింద నుంచి ఇలా పై మీద ముందు నడుచుకొని పడుకుంటాం. ఇక్కడ బంగారం నాడు భూములు ఉన్నోళ్ళు లేనోళ్ళు పేద సాధ అందరూ బతుకుతున్నాం. ఊళ్ళో పుచ్చకాయ 3 ఇళ్ళు లేవు కానీ పుచ్చకాయ 3 ఇళ్ళు అయినా మరి మా ఊరి మీదకి వచ్చి పడుతున్నారు. ఈ పెద్ద పెద్ద ఊళ్ళో ఒగ్గేసి మా ఊర్లో అంత బలమైన వాళ్ళు, దండి అయిన వాళ్ళు ఎవరు లేక మరి. మళ్ళీ ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, గత వీడియోలో నేను ప్రస్తావించినట్లుగానే ఎల్ఆర్ఆర్ కోర్టులో మనకు ఉన్న 12 బ్లాక్స్లోని ఒక బ్లాక్కి అంటే 43 ఎకరాలకి సుమారుగా 160-170 మంది రైతులకి 13,68,000 రూపాయల చొప్పున వడ్డీతో కలిసి 14,17,000 రూపాయల చొప్పున ఈరోజు డిపాజిట్ చేయడం జరిగింది. దానికి తగిన సమాచారం కూడా మనం షేర్ చేయడం జరిగింది. ప్రభుత్వ పెద్దల నుంచి అక్నాలెడ్జ్మెంట్ కూడా తీసుకుంటాం, దానికి ఆధారాలు తీసుకుంటాం. సో మన కోర్టులో కేసు రిజిస్టర్ కాకముందే స్టేలు వచ్చేస్తున్నాయి. నెంబర్ కూడా ఇంకా రిజిస్టర్ అవ్వకముందే స్టే వచ్చేసింది అని చెప్పి మన వాళ్ళు చెప్పారు. ఆ వచ్చిన స్టేట్ కానీ ఈ నెంబర్ రిజిస్ట్రేషన్ అవ్వకపోవడం కానీ, అవ్వకుండానే రిటర్న్ అవ్వడం కానీ, ఇవన్నీ కూడా ఈరోజు 43 ఎకరాలకి సంబంధించిన ఒక బ్లాక్కి రైతులకి 14,17,000 రూపాయల చొప్పున కట్టలేకుండా ఎందుకు ఆపలేకపోయింది? అదేవిధంగా ఈ మిగిలిన 11 బ్లాక్స్ కూడా సోమవారం, మంగళవారం, బుధవారంలోగా ఇదే అమౌంట్ డిపాజిట్ చేసేస్తారని సమాచారం ఉంది ప్రభుత్వం నుంచి. సో దీంతో పాటు మనకి ప్రభుత్వం డిపాజిట్ చేసేస్తే బలవంతంగా మన భూమిని తీసేసుకుంటుందా, మనల్ని తరిమేస్తుందా, డబ్బులు డిపాజిట్ చేస్తే మన దగ్గర బలవంతంగా భూములు ఆడుకుంటుందా అని మనం మాట్లాడుతున్నాం. ప్రభుత్వం ఒకసారి అమౌంట్ ఎల్ఆర్ఆర్ కోర్టులో డిపాజిట్ చేసిన తర్వాత ప్రభుత్వానికి భూమిని స్వాధీనం చేసుకునే పూర్తి హక్కు, అధికారాలు ఉంటాయనే విషయం ప్రజలందరూ గమనించాలి. మనం రైతు కోసం ఎంత పోరాడుతున్నప్పుడు 52 సర్వే నెంబర్లో 42 సర్వే నెంబర్లో కొండ 4C ఉంది. సో దానికోసం మనం ఏం పోరాడాలి? దాన్ని మనం సాధించుకోగలమా, కోల్పోతున్నామా కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాలి. రాజకీయ స్వార్థాలకు, బంధువుల ఆర్థిక లబ్ధి కొరకు పెద్ద మనుషులు చెప్పే మభ్య మాటలు విని నష్టపోయే కన్నా గ్రామ ప్రజలందరూ ఆలోచించి అంతిమ నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని నేను అభిప్రాయపడుతున్నాను. ప్రజలందరూ గ్రహించి మంచి నిర్ణయం తీసుకోవడం వచ్చే తరాలకు కూడా శ్రేయస్కరమని నేను భావిస్తున్నాను. మన ప్రజల్లో ఉరి వేసి
ఊరికి ఉరి వేసి ఆ ఊరిలో ప్రజలందరినీ కూర్చోబెట్టి ఊయలు ఊపుతున్న పెద్ద మనుషులు కానీ మభ్యపెట్టే మనుషులు కానీ చేసే పని వల్ల ఎవరు నష్టపోతారో కూడా ప్రజలందరూ గమనించాలని నేను వినమ్రంగా కోరుకుంటున్నాను. నేను చెప్పిన దాంట్లో ఎక్కడైనా చెడు గతంలో చెప్పిన దాంట్లో కానీ జరిగినా, ఇప్పుడు చెప్పిన దాంట్లో కానీ మీకు చెడుగా అనిపించినా మీరు దాన్ని ఆలోచించి ప్రవర్తించుకొని నేను చెప్పింది మంచి ఉందా చెడు ఉందా అని కూడా మీరు స్వీకరించాలని మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటాం.